హాయ్ గాయ్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2022 క్వశ్చన్ పేపర్ డిస్కస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. భూమి ఉపరితలంపై పలాయన వేగం విలువ ఎంత అని అడిగారు. ద ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ అని క్వశ్చన్ అడిగారు. ఇది కూడా మనకు జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి 11.2 km/s అనేది ఆన్సర్. ఈ క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఒరాకిల్, జావా, విండర్, లినక్స్. ఆన్సర్ వచ్చేసి లైనక్స్. ఈ క్రింది వాటిల్లో దేనికి 5 సమయ మండలాలు కలవు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ 5 టైమ్ జోన్స్? కెనడా, స్వీడన్, ఇండియా, చైనా. ఆన్సర్ వచ్చేసి మనకు చైనా. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2022 అడిగారు. మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ర్యాంక్ ఎంతనో చూసుకోవాలి. రీసెంట్గా వచ్చిన ర్యాంకు 44th ఇండియాకి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్. మా సూచి ఈ క్రింది వైరస్ వల్ల వస్తుంది. స్మాల్ పాక్స్ ఈజ్ కాజ్డ్ బై ఎబోలా వైరస్, వేరియోలా వైరస్, హెర్పస్ సింప్లెక్స్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్. ఆన్సర్ వచ్చేసి ఒరియోలా వైరస్. ఇక రీజనింగ్ సంబంధించి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏదో మోటార్ వాహనాలు నడిపేవారు, 3 చక్ర వాహనాలు నడిపేవారు, 4 చక్ర వాహనాలు నడిపేవారు, స్కూల్ వ్యాన్ నడిపేవారు, వీరిని సూచించే వెన్ డయాగ్రామ్ ఏదని అడిగారు. మనకి ఇందులో 4 ఆప్షన్స్లో దీనికి సూట్ అయ్యే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది. క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో స్వచ్ఛమైన అవక్షేప పదార్థం ఏదని అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫైనరీ సెడిమెంటరీ మెటీరియల్? ఆప్షన్స్ కంకర, ఇసుక, స్లేట్, బంకమట్టి. ఆన్సర్ వచ్చేసి బంకమట్టి. బింబేట్కలోని శిలా చిత్ర స్థలములను కనుగొన్నది ఎవరు? హూ డిస్కవర్డ్ రాక్ ఆర్ట్ సైట్స్ అట్ బింబేట్కా? ఆన్సర్ ఈజ్ విఎస్ వాకంకర్. క్రీస్తు శతాబ్దం 711లో భారతదేశంపై అరబ్బుల మొదటి దండయాత్ర జరిగింది. అప్పటి ఖలీఫా ఎవరు? ద ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఎంటరింగ్ ఇండియన్ టెరిటరీ వాజ్ మేడ్ ఇన్ 711 AD బై ద అరబ్స్. హూ వాజ్ ద ఖలీఫ్ ఎట్ ద టైమ్? ఆన్సర్ వచ్చేసి ఆల్ వదీ. తూర్పు ఇండియా కంపెనీకి కడప, కర్నూలు, బళ్ళారి మరియు అనంతపూర్లను ఇచ్చిన అసఫ్జాయి పాలకుడు ఎవరు అని అడిగారు. ఐడెంటిఫై ద అసఫ్జాయి రూలర్ హూ కేప్డ్ కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపూర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ నాలుగు ప్రాంతాలను మనం ఉత్తర సర్కార్లను కూడా పిలుస్తాము. అప్పటి నిజాం అలీ ఖాన్ అనేవారు బ్రిటిష్ వారికి ఇచ్చారు. ఇంకా నిజాముల్ ముల్క్ అనేవారు అసఫ్జాయి వంశాన్ని స్థాపించారు. సికిందర్ జా అనేవారు 3వ నిజాం. అఫ్జలుద్దౌలా మనకు 1857 మూమెంట్ జరిగినప్పుడు హైదరాబాద్ నిజాంగా ఉంటాడు. ఇచ్చిన ఇచ్చికాల నుండి ఒకటి మిగిలిన 3 నుండి భిన్నంగా ఉండేటట్లు దానిని ఎంచుకోండి. సెలెక్ట్ ద వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 ఆల్టర్నేటివ్. మనం గమనించినట్లయితే డి వచ్చేసి 4, 8 వచ్చేసి 8 అంటే దీనికి +4 కలిపి మళ్ళీ ఎల్ అనేది 12 మళ్ళీ 4 కలిపారు. మళ్ళీ 12కి 4 కలిపితే 16 అవుతుంది. సో ఇది మొత్తం 4 యాడిషన్ ఉంది. మనం ఇప్పుడు ఇది చూస్తే ఈ అనేది 5, ఐ అనేది 9 అంటే 5కి 4 కలిపితే మళ్ళీ 9 అయింది. ఎం అనేది 13 మళ్ళీ 9కి 5 కలిపితే 9కి 4 కలిపితే 13. సో ఇది కూడా సేమ్ సీక్వెన్స్లో ఉంది. ఇప్పుడు 2L అంటే 12, ఎల్కి మనకు 4 కలిపితే 16 అవుతుంది. సో 12 + 4 16 మళ్ళీ 4 కలిపితే 20. సో ఇది కూడా ఆ సీక్వెన్స్లో మనకు భిన్నంగా ఉన్నది. ఇది ఏఈ, ఐవి. ఇప్పుడు ఏ అనేది 1, ఇది ఒకటే మనకు భిన్నంగా ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది. ముంబై నావల్ డాక్యార్డ్లో సేవల నుండి విడుదలైన యుద్ధ నౌక ఏది? డాష్ షిప్ వాజ్ డీకమిషన్డ్ ఎట్ నావల్ డాక్యార్డ్ ఇన్ ముంబై. ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ గోమతి.